భారతదేశం వంటి విస్తారమైన దేశంలో రైల్వే లైన్ అనేది కేవలం 2 ప్రాంతాలను కలిపే ఇనుపదారి మాత్రమే కాదు, అది అభివృద్ధికి జీవనాడి, ప్రగతికి చోదక శక్తి మరియు లక్షలాది మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. దశాబ్దాలుగా రవాణా సౌకర్యాల పరంగా వెనుకబాటుకు గురైన పశ్చిమ ప్రకాశం వంటి ప్రాంతాలకు ఒక కొత్త రైల్వే లైన్ అనేది వారి తలరాతను మార్చే ఒక మహత్తర వరం. అటువంటి ఒక కీలకమైన ప్రాజెక్టే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కీలకమైన అడ్డంకులను అధిగమించి వాస్తవ రూపం దాల్చడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఇటుక, సిమెంట్, ఇనుముతో కూడిన నిర్మాణం కాదు. ఇది పశ్చిమ ప్రకాశం, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల మధ్య ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక వారధి. ఏదైనా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు అత్యంత క్లిష్టమైన మరియు సమయం తీసుకునే ప్రక్రియ భూసేకరణ. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ విషయంలో కూడా ఇదే అతిపెద్ద సవాలుగా నిలిచింది. అయితే నిరంతర సమీక్షలు, న్యాయపరమైన చిక్కుముడులను తొలగించేందుకు చేసిన అవిశ్రాంత కృషి ఫలించింది. మొత్తం 1953 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించాల్సి ఉండగా అందులో 960 ఎకరాల పట్టాభూమి, 438 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు 555 ఎకరాల అసైన్ భూమి ఉన్నాయి. రైతుల అంగీకారం, పరిహారం చెల్లింపులు వంటి సంక్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేస్తూ దాదాపు మొత్తం భూమిని రైల్వే శాఖకు అప్పగించడం జరిగింది. పొదిలి సమీపంలో కేవలం 0.58 ఎకరాల భూమికి సంబంధించిన చిన్న అడ్డంకి మిగిలి ఉండగా దానికి కూడా ఇప్పుడు పరిహారం సొమ్ము జమ కావడంతో భూసేకరణ ప్రక్రియ 100% పూర్తయినట్లే. ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. అంతేకాకుండా భూమిని కోల్పోయిన వారికి భవనాలు, బోర్లు మరియు ఇతర నిర్మాణాల నిమిత్తం అదనంగా 6.5 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం ఈ ప్రక్రియలో మానవతా దృక్పథాన్ని కూడా చాటి చెబుతోంది. భూసేకరణ అడ్డంకులు తొలగడంతో నిర్మాణ పనులు అనూహ్యమైన వేగాన్ని అందుకున్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలో ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 105 కిలోమీటర్లు. ఈ మార్గాన్ని 3 ప్రధాన విభాగాలుగా విభజించి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే దేకనకొండ నుండి మల్లవరం వరకు 33.3 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. ఇది జిల్లా పరిధిలోని మొత్తం మార్గంలో దాదాపు 1/3 వంతు. ప్రస్తుతం మల్లవరం నుండి కనిగిరి వరకు 35.93 కిలోమీటర్ల 2వ దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కూడా త్వరలో పూర్తి కానున్నాయి. ఇక 3వ దశ అయిన కనిగిరి నుండి పామూరు వరకు 35.76 కిలోమీటర్ల పనులను కూడా ఏకకాలంలో చేపట్టారు. ఈ లెక్కన జిల్లా పరిధిలో 3/2 నిర్మాణం ఇప్పటికే పూర్తయినట్లు లేదా పూర్తి కావచ్చునట్లు స్పష్టమవుతోంది. అధికారులు మరియు కాంట్రాక్టర్లు ఇదే వేగాన్ని కొనసాగిస్తే వచ్చే ఏడాదికల్లా ప్రకాశం జిల్లా పరిధిలో రైలు మార్గం నిర్మాణం పూర్తిగా పూర్తయి పశ్చిమ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కురిచేడు, దర్శి, ముండ్లమూరు, పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు వంటి పశ్చిమ ప్రాంత మండలాల ప్రజలకు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మెరుగైన రైలు సౌకర్యం కోసం వీరు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఒంగోలు లేదా విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది సమయం, డబ్బు వృధాతో కూడుకున్న ప్రయాస. ఈ కొత్త రైల్వే లైన్ ఈ ప్రాంత ప్రజలకు ఈ కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. ఇకపై వారు తమ సొంత ఊరి నుండే నేరుగా రైలు ఎక్కి దేశంలోని ఏ మూలకైనా ప్రయాణించవచ్చు. ఉపాధి నిమిత్తం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు వలస వెళ్లిన లక్షలాది మంది పండుగలకు, పబ్బాలకు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకోవడానికి ఇకపై గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. వారు రైలు దిగి నేరుగా తమ ఇంటికి చేరుకునే సౌలభ్యం కలుగుతుంది. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, వలస వెళ్లిన వారికి తమ మాతృభూమితో ఉన్న సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రైల్వే లైన్ కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక వరంలా మారనుంది. గుంటూరు, విజయవాడ, నెల్లూరు వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలతో పశ్చిమ ప్రకాశానికి ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల స్థానిక రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, పాడి పంటలను నేరుగా పెద్ద మార్కెట్లకు తరలించి గిట్టుబాటు ధర పొందే అవకాశం లభిస్తుంది. దళారుల ప్రమేయం తగ్గి రైతుకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఇది ఈ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కొత్త ఊపిరినిస్తుంది. సరకు రవాణా సులభతరం కావడంతో ఇక్కడి నుండి ఉత్పత్తులను తీసుకెళ్లి విక్రయించడం ద్వారా అనేక మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఖనిజ వనరులకు ప్రసిద్ధి. ముఖ్యంగా గ్రానైట్, కంకర, రాళ్లు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ఖనిజ సంపదను పూర్తి స్థాయిలో వెలికి తీయడం మరియు రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్నదిగా ఉండేది. ఈ కొత్త రైల్వే లైన్
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనుంది. ఇక్కడి గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామాగ్రిని నేరుగా చెన్నై, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో భారీ పరిమాణంలో తరలించవచ్చు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలోని సిమెంటు ఫ్యాక్టరీలు తమ సిమెంటును దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా తరలించేందుకు ఈ మార్గం అత్యంత కీలకం కానుంది. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రాన్నే మార్చివేసే శక్తి కలిగి ఉంది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన పశ్చిమ ప్రకాశంలో ఇటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు రూపుదిద్దుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. భూసేకరణ వంటి క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో పాలుపంచుకున్న అధికారులు మరియు ఈ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చిన రైతులు అందరూ ఈ ప్రాంత భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములే. అన్ని అడ్డంకులు తొలగిపోయినందున పనులు మరింత చురుగ్గా సాగి నిర్దేశిత గడువులోగా ఈ రైలు మార్గం పూర్తి కావాలని ఆశిద్దాం. ఈ రైలు కూత పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల జీవితాలలో నూతన ఉదయానికి నాంది పలుకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది కేవలం రైలు మార్గం కాదు, ఇది ఈ ప్రాంతపు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం. ఈ రైల్వే లైన్ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పశ్చిమ ప్రకాశం యొక్క భౌగోళిక, సామాజిక పరిస్థితులను మనం లోతుగా పరిశీలించాలి. ప్రకాశం జిల్లాలో ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రెండు ప్రాంతాలున్నాయి. ఒకటి జాతీయ రహదారి NH-16ను మరియు ప్రధాన చెన్నై కోల్కతా రైలు మార్గానికి ఆనుకొని ఉన్న తీర ప్రాంతం. ఒంగోలు, చీరాల వంటి పట్టణాలతో ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రెండవది తీరానికి దూరంగా వెలిగొండ కొండల అంచున ఉన్న పశ్చిమ ప్రాంతం అంటే మెట్ట ప్రాంతం. కనిగిరి, పొదిలి, దర్శి, పామూరు వంటి ఈ ప్రాంతాలు దశాబ్దాలుగా తీవ్రమైన రవాణా సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయి. భౌగోళికంగా ఇవి తూర్పు కనుమల యొక్క నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటం, వర్షాభావ పరిస్థితులు మరియు ప్రధాన నగరాలకు సరైన రోడ్డు, రైలు కనెక్టివిటీ లేకపోవడం వలన ఈ ప్రాంతాలు అభివృద్ధిలో ఆశించినంతగా ముందుకు సాగలేకపోయాయి. ఇక్కడ నుండి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చేరుకోవడానికే గంటల సమయం పడుతుంది. ఈ చారిత్రక వెనుకబాటు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలపై, ఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ కొత్త నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఈ భౌగోళిక అసమానతను తొలగించడానికి, ఈ మెట్ట ప్రాంతాన్ని నేరుగా రాష్ట్ర, దేశపటంలో ఒక కీలక ప్రాంతంగా నిలపడానికి వేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అడుగు. వార్తలలో 1953 ఎకరాల సేకరణ పూర్తయిందని చదవడం సులభం, కానీ దాని వెనుక ఉన్న క్లిష్టత, మానవీయ కోణాలు అపారమైనవి. సేకరించిన భూమిలో 960 ఎకరాలకు పైగా పట్టాభూమి ఉంది. అంటే అది తరతరాలుగా రైతులు నమ్ముకున్న జీవనాధారం. 555 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంది. అంటే అది ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమి. ఈ రైల్వే లైన్ అభివృద్ధికి అత్యవసరమని తెలిసినా తమ కళ్ల ముందు ఉన్న భూమిని వదులుకోవడం రైతులకు మానసికంగా, ఆర్థికంగా చాలా పెద్ద సవాలు. ఈ ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు, పరిహారంపై చర్చలు, అధికారుల సమీక్షలు ఎన్నో జరిగి ఉంటాయి. ప్రభుత్వం కేవలం భూమికి మాత్రమే కాకుండా ఆ భూమిలోని భవనాలు, బోర్లు మరియు ఇతర చెట్ల వంటి నిర్మాణాలకు కూడా అదనంగా 6.5 కోట్ల రూపాయల పరిహారాన్ని మంజూరు చేయడం అనేది ఈ ప్రక్రియ ఎంత సున్నితంగా, జవాబుదారీతనంతో జరిగిందో తెలియచేస్తుంది. పొదిలి వద్ద మిగిలిపోయిన ఆ చివరి 0.58 ఎకరాల భూమికి కూడా పరిహారం జమ కావడంతో ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకి పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఇది కేవలం అధికారుల విజయం కాదు, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం త్యాగం చేసిన వందలాది మంది రైతుల సహకారం కూడా. ఈ 105 కిలోమీటర్ల మార్గం నిర్మాణం మైదాన ప్రాంతంలో ట్రాక్ వేసినంత సులభం కాదు. దేకనకొండ, మల్లవరం, కనిగిరి, పామూరు మీదుగా వెళ్లే ఈ మార్గం పశ్చిమ ప్రకాశం యొక్క ఎగుడు దిగుడు భౌగోళిక స్వరూపాన్ని, కొండలను మరియు వాగులను దాటుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ సవాలు. ఈ ప్రాంతం ఎక్కువగా రాతి నేలలను కలిగి ఉంటుంది. అంటే ట్రాక్ వేయడానికి బలమైన పునాదులు కవ్వడం, కొండలను కత్తిరించి మార్గాన్ని సుగమం చేయడం మరియు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అడ్డంకి కలగకుండా వందలాది చిన్న వంతెనలు, కల్వట్టులు మరియు కొన్ని ప్రధాన వంతెనలను నిర్మించడం అవసరం. దేకనకొండ, మల్లవరం సెక్షన్ పూర్తి కావడం, మల్లవరం, కనిగిరి పనులు వేగంగా జరగడం చూస్తుంటే రైల్వే శాఖ ఈ భౌగోళిక సవాళ్లను సమర్థవంతంగా అధిగమించిందని అర్థమవుతోంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది కేవలం రైలు మార్గంగానే కాకుండా ఈ కఠినమైన భూభాగంలో సాధించిన ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా నిలుస్తుంది.
పశ్చిమ ప్రకాశం ప్రాంతం, ముఖ్యంగా కనిగిరి, పామూరు, ముండ్లమూరు పరిసర ప్రాంతాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ నిల్వలకు నిలయం. గెలాక్సీ గ్రానైట్ వంటి అత్యుత్తమ నాణ్యత గల రాయి ఇక్కడ లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద సమస్య లాజిస్టిక్స్. భారీ గ్రానైట్ దిమ్మెలను క్వారీల నుండి లారీల ద్వారా ఓడరేవులకు అంటే చెన్నై, కృష్ణపట్నం తరలించడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది మరియు సమయం తీసుకునే ప్రక్రియ. అంతేకాకుండా భారీ వాహనాల రవాణా వల్ల రోడ్లు తరచుగా దెబ్బతింటున్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ మరియు గ్రానైట్ పరిశ్రమకు ఒక గేమ్ చేంజర్. ఇకపై కనిగిరి, పామూరు వంటి స్టేషన్ల వద్ద ప్రత్యేక గూడ్స్ షెడ్లు లేదా ప్రైవేట్ రైల్వే సైడింగ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా గ్రానైట్ బ్లాకులను నేరుగా రైలు వ్యాగన్లలోకి ఎక్కించి తక్కువ ఖర్చుతో వేగంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా పోర్టులకు తరలించవచ్చు. ఇది ప్రపంచ మార్కెట్లో మన గ్రానైట్ ధరను మరింత పోటీతత్వంగా మారుస్తుంది. తత్ఫలితంగా ఈ ప్రాంతంలో కొత్త గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మరియు ఇతర అనుబంధ పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇది స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. ఈ రైలు మార్గం రాబోయే రోజుల్లో ఒక పశ్చిమ ప్రకాశం ఇండస్ట్రియల్ మరియు గ్రానైట్ కారిడార్కు వెన్నెముకగా మారనుంది. ఈ నడుగుడి శ్రీకాళహస్తి లైన్ను కేవలం ప్రకాశం జిల్లాకు మాత్రమే పరిమితం చేసి చూడకూడదు. ఇది భారతీయ రైల్వేల జాతీయ గ్రిడ్లో ఒక అత్యంత వ్యూహాత్మకమైన మార్గం. ప్రస్తుతం ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైలు మార్గం విజయవాడ, ఒంగోలు, గూడూరు మీదుగా వెళుతుంది. ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. తరచుగా ట్రాఫిక్ రద్దీతో నిండి ఉంటుంది. అంతేకాకుండా ఇది తీర ప్రాంత మార్గం కావటంతో తుఫాన్లు లేదా వరదల సమయంలో తరచుగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కొత్త లైన్ పల్నాడు ప్రాంతంలోని నడికుడి జంక్షన్ను దక్షిణాన తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తితో కలుపుతుంది. అంటే ఇది విజయవాడ మరియు రద్దీగా ఉండే తీర ప్రాంత మార్గాన్ని పూర్తిగా బైపాస్ చేస్తూ దక్షిణ మరియు ఉత్తర భారతదేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం ప్రయాణికుల రైళ్లకే కాదు, ముఖ్యంగా గూడ్స్ రైళ్లకు అత్యంత ప్రయోజనకరం. పల్నాడు నుండి సిమెంట్, పశ్చిమ ప్రకాశం నుండి గ్రానైట్ మరియు ఇతర సరుకులను నేరుగా దక్షిణ ప్రాంతాలకు, ఓడరేవులకు తరలించడానికి ఇది వేగవంతమైన మార్గం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా దేశ రైల్వే వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసే ఆల్టర్నేట్ రూట్గా ఇది పనిచేస్తుంది. ఈ మెట్ట ప్రాంతాలలో పండే పప్పుధాన్యాలు, మిరప, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. అయితే రైతులు తమ ఉత్పత్తులను గుంటూరు, విజయవాడ వంటి పెద్ద మార్కెట్లకు తరలించడానికి ప్రస్తుతం రోడ్డు మార్గంపైనే ఆధారపడవలసి వస్తోంది. ఇది ఖర్చుతో కూడుకున్నది మరియు ఉత్పత్తుల నాణ్యత దెబ్బతినే అవకాశముంది. ఈ రైలు మార్గం ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా, తక్కువ ఖర్చుతో వేగంగా పెద్ద మార్కెట్లకు పంపవచ్చు. భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్లకు అనుబంధంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గిడ్డంగులు ఏర్పాటైతే అది ఈ ప్రాంత వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చివేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు వైద్యం, ఉన్నత విద్య వంటి అవసరాల కోసం నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి నగరాలకు సులభంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది సామాజికంగా కూడా ఈ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో అనుసంధానిస్తుంది.